దేవుడు పిలిచాడు. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు వేరే చర్చికి వెళ్తారు. భార్య ఒక చర్చికి వెళ్తుంది, భర్త ఒక చర్చికి వెళ్తాడు. భార్య చర్చికి వెళ్ళిన తర్వాత భర్త చర్చికి వెళ్తాడు. ఈ భర్త గారి చర్చిలో ఆ రోజు ఒక పోటీ పెడతారు. ఏంట్రా పోటీ అంటే వివిధ రకాల వేషాలు వేసుకున్న పోటీ పెడతారు. ఈ భర్త సాతాన్ గెటప్ వేస్తాడు. సాతాన్ గెటప్ వేసిన తర్వాత ఆ చర్చిలో అందరికీ నచ్చుతుంది ఆ గెటప్. బలేసేవన్నా భలే ఉందన్నా అని చప్పలు కొడితే ఆ గెటప్ తోటి మనోడు చాలా సంతోషపడి ఒక సెల్ఫీ తీసుకొని మావిడు చూపిస్తే బాగుంటుందని వాళ్ళ చర్చి పక్కన సందులో వీడు ఆ సాతాన్ గెటప్ వేసుకొని ఆ లావుడి చర్చికి వెళ్తాడు. వెళ్ళేసరికి పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటారు. సాతాను గర్జించు సింహం వల్ల వస్తున్నాడు, అది వాక్యం. ఆ రోజు మనడు పాస్టర్ గారు వాక్యం చెప్తా ఉంటే ఎదురుగా సాతాను వస్తూ ఉంటాడు. పాస్టర్ గారికి కొంచెం కనిపించదు. ఇదేంటో నేను ఏదో మామూలు వాక్యం చెప్తున్నాను, వాక్యాన్ని సాతాను అంటానికి వస్తున్నాడంటే నేను కొంచెం భయంగానే సాతాను గర్జించు సింహాలు వస్తాడు అని చెప్తా ఉన్నాడు. వాళ్ళు రానే వచ్చారు లోపలికి. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉందో కనపడలేదు మనోడికి. అందుకని చూసుకుంటూ వస్తా ఉన్నాడు. ఎక్కడుంది, ఆ లైన్లో ఉందా చూశాడు, కనపడలే. ఈ లైన్లో ఉందా చూశాడు, కనపడలే. పాస్టర్ గారికి కొంచెం కంగారు ఎక్కువైపోతుంది. సాతాను రానే వచ్చాడు అంటా ఉన్నాడు. వీళ్ళేమో దేవుని వాక్యం వింటా ఉన్నారు జాగ్రత్తగా. ఆయన లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. వాళ్ళ ఆవిడ ఎక్కడ ఉందని వాళ్ళ ఆవిడకు వేషం చూపిద్దామని. ఆవిడ పాపం ముందుగా వచ్చిందో మనకు తెలియదు, ముందు వరుసలో కూర్చుంది. ఈయన వాక్యం చెప్తాగానే పాస్టర్ గారికి అర్థమైపోయింది ఇదేదో మనకేదో పెద్ద ఇబ్బంది లాగుందని వాక్యం చెప్పడం ఆపేసి పాస్టర్ గారు పారిపోయాడు. పాస్టర్ గారు పారిపోయిన తర్వాత సాతాను మధ్యలో ఉన్నాడు. వీడు కనపడ వాళ్ళ ఆవిడ ఎక్కడ చూస్తాను. వాక్యం చెప్పాడు కదా, ఎవరిని మిరుగుందున గర్జించే సింహం అని. జనాలు అందరూ సాతాను మింగేస్తారని చెప్పేసి మొత్తం పారిపోయారు. పాస్టర్ అన్న పారిపోయాయి, పాస్టర్ గారు పారిపోయాయి, సండే స్కూల్ టీచర్ పారిపోయాయి, పెద్దలు పారిపోయాయి, అందరూ పారిపోయాయి. ఓ ముసలావిడ పాపం ముందు వరుసలో ఉంది, ఆవిడ పారిపోలేకపోయింది. దొక్కుంటూ వచ్చి సాతాను కాలు పట్టుకొని, సాతానా నేను నీ బ్యాచే, చర్చికి వస్తున్నాను కానీ పెద్ద మార్పులు ఏం లేవు, ఇది కావాలంటే చూడని లోపల చుట్ట ఉందంట. ఆ చుట్ట తీసి ఇది చూడు కావాలంటే చుట్ట ఉంది నా దగ్గర ఇంకా అని చూపించిందంట. ఆ సాతానికి వాళ్ళ ఆవిడ కనిపించలేదు, ఆవిడ పారిపోయింది. ఆవిడ కూడా జోకే, కానీ దీంట్లో చాలా వాస్తవం కనపడతా ఉంటుంది. ఎందుకో తెలియదు, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటూ ఉంటాం, దేవుని పేరు పెట్టుకుంటాం, ఆదివారం వర్తమానాలు వింటూ ఉంటాం. ఎందుకో తెలియదు జీవితంలో ఎందుకో మార్పులు సరిగా కనపట్టలేదు. భక్తి చేస్తున్నట్టుగానే ఉంటుంది కానీ అసలు అది భక్తిలా కనపట్టలేదు చాలాసార్లు. నిజమైన భక్తికి దేవుడు చాలా మెచ్చుతాడు, కానీ అదేంటో తెలియదు, నిజమైన భక్తి కాస్త పోయింది. మీరు చెప్పండి నాకు, నిజానికి వ్యతిరేక పదం ఏంటి? అబద్ధం చెప్పారు. అబద్ధానికి ఇంకొంచెం దగ్గరికి మాట్లాడితే నిజం కాంది ఏంటి? డూప్లికేట్. అంతేనాక డూప్లికేట్ కాంది ఇంకొంచెం దగ్గరికి మాట్లాడితే నకిలీనే కదా. ఈ మధ్యకాలంలో ఏం కనపడుతుందంటే నకిలీ భక్తి కనపడుతుందండి, నిజమైన భక్తి కనపడలేదు. నిజమైన భక్తి కనపడిన కారణాన్ని బట్టి, నకిలీ భక్తి కనపడుతున్న కారణాన్ని బట్టి దేవుని నామము అన్ని జనుల మధ్యలో దూషించబడకుండా ఏమవుతుంది మరి? అంతా నకిలే కదా. నీళ్ళు నకిలే, పాలు నకిలే, ఆహారం